పూర్ణాహుతి అయిపోయిన తర్వాత మోపడంలో ఎన్ని మా కంట్రోల్ జాగ్రత్తగా ఉండండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి రామ్ సాయి రామ్ కష్టాలు 54 ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమానంగా పుణ్యం వస్తుంది దండం పెట్టుకున్న వారు వచ్చిన వారితో తీసుకొని సాయి సేవకులు బట్టి అందరూ సాయి సేవకులే కానీ సాయి రామ్ సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి బ్రాహ్మణోత్తములు సర్వేషాం యావైతే మంత్రం రావాలి మా అక్కడ మేడం వెనక వేయించుడు పంతులు ఓ పంతులు మేడం వెనక వేయించు సమయం సూర్య గారు మీకు కూడా నాకు కూడా అసలు ముందు లేకపోతే ఏంటి మనలేదు తీసుకున్న వాళ్ళు పక్కకు నుంచో జయంతి శర్మ నువ్వు తీసుకొని ఇగో గణేష్ అంకుల్ గారేమో పైన బాబా దగ్గరికి జల్లుడు ఉంది అది లోపలికి పైన అది లక్ష్మి గారు ముందు ఇటు మనం మేము వెళ్ళాక వాళ్ళకి ఎంత ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
विश्वं विच्छद पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवाय तन्वदायाः देवाय यज्ञं तन्मानाः अवक्षं पुरुषं भजं संयज्ञं पुरुषं विप्रो सर्व पुरुषं
Bye.
అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు మాట్లాడలేదు. ఎవరి స్థానాల్లో వాళ్ళే కూర్చోవడంలో కోరుతున్నాం. విష్ణువు రూపంలో నారద రూపంలో కూడా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఒక సద్గురు సాయినాథుడు అంటే బాబానే కాదు, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి పరిపూర్ణమైనటువంటి అవతారం తర్వాత మానవాత్మని మేల్కొల్పడానికి, ధర్మాన్ని కాపాడడానికి, అధర్మం నుంచి భక్తులందరినీ కూడా రక్షించడానికి ఈ యొక్క కలియుగంలో సద్గురు సాయినాథుడు భక్తుల మానవాళి యొక్క ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేయాలనే సంకల్పంతో షిరిడీ గ్రామంలో ప్రత్యక్షమై షిరిడీ గ్రామాన్ని పరమ పవిత్రం చేసి అక్కడే నిర్యాణం చెందే వరకు కూడా షిరిడీ గ్రామంలోనే నివసించి భక్తుల భావాలన్నీ కూడా పారదోలి ఆయన యొక్క అనుగ్రహాలన్నీ కూడా భక్తులందరూ కూడా ప్రసాదించుకుంటూ ఉన్నటువంటి సమర్థ సద్గురు సాయినాథుడు కలియుగంలో భక్తులను కాపాడడానికి ఒక సద్గురువుగా గురువు యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదించడానికి సద్గురువుగా అవతారాన్ని ఎత్తి షిరిడీ గ్రామంలో సుస్థిరంగా ఉండి భక్తుల పాలిట కలపవృక్షంలాగా ఈ యొక్క కలియుగంలో షిరిడీ గ్రామంలో నిర్దేశించినటువంటి సద్గురు సాయినాథుడు. అలాంటి సాయినాథుడు యొక్క ఆలయంలో ఈరోజు 5 రోజులుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా 5 రోజుల కార్యక్రమం 25 సంవత్సరాలు వసంతాలను పూర్తి చేసుకుని సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, భక్తులను కల్పించడానికి 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడానికి, భక్తులందరికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఈ యొక్క 5 రోజులు కూడా విశేషంగా బ్రాహ్మణోత్తముల చేత 5 రోజులు ఎదురుకుండా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. భక్తులు కూడా సహకరించారు.
ఆకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా పెడుతున్నారు సేమ్ ఖాళీ ఉంది అక్క. లేవన్నీ అయిపోయినాయి అక్కడ కర్రీస్ సేమ్ లేవు. రైస్ లేదు మీరు పట్టుకున్నా నిలబడాలి. రేట్ అయితే 5,000 అరవకాయ బాబు బాగా అందరూ వస్తాను అందరూ వెళ్ళిపోతారు. అక్కడే అన్నం కొట్టుకుంటారా పట్టుకోండి. స్వామి ఫోటో తీస్తున్నారే కాదు మీరు కాసేపు పట్టుకొని ఇలా చూడండి. అమ్మవారు సిగ్గుపడుతున్నారా అయ్యవారు సిగ్గుపడుతున్నారా ఈ రోజుని బట్టి అమ్మవారు ఏదైనా అన్నకి పక్కన నువ్వు పడుతుంటా పక్కన అదే పక్కన అది బయటకు వెళ్తుంది వెళ్ళిపోతుంది. లైట్ ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టా అది కూడా ఇటు తీసుకురావాలి.
అది కూడా వెళ్దాం నేను చెప్పుకుంటే ఒక షార్ట్ తీసుకున్నాను साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई हरे कृष्ण कड़ियम అటే ఉండండి మేడం కొంచెం ఉండండి साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की ओम साई श्री साई
బల్లేది అన్ని అరేంజ్మెంట్ చేయమన్నా దాంట్లో కొట్టడే అంటారు దాంట్లో కొట్టడే అంట ఇదైతే కరెక్ట్ కాదు अरे जरपो हाँ ఎందుకంటే మళ్ళీ ఊరేగింపు బ్యాటరీ తక్కువ ఇది ఎక్కువ ఉండదు ఒకటే
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ సాయి ఓం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మీ కోరిక నెరవేరింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇదిగో బాబు సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి ఓం సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 జయ జయ సాయి ఓం సాయి పైకి లేపు కెమెరా. ఇటు ఇటు అడ్డం పెట్టి పడుతుంది ఇక.
సాయి శ్రీ సాయి జయ జయ సాయి అక్కడ పోదాం చెప్పులు హలో అక్కడ పోదాం చెప్పులన్నీ పడుతుంది ఇక్కడ చెప్పులు ఎక్కడ పోదాం అయిపోతుంది చెప్పులన్నీ పడుతుంది ఓం సాయి శ్రీ సాయి జయ
అందరినీ కూడా వేస్తారు. ఓం వేద పురుషాయ నమః అని చెప్పి ఒక్కసారి మీ ఎదురుగా ఉన్నటువంటి భూమిదాన్ని నమస్కారం చేయండి. ఓం వేద పురుషాయ నమః. ఎందుకంటే ఈ కాలంలో అందరూ కూడా బ్రాహ్మణులు చదువుకోవడం చేపట్టి ప్రశ్నలు కనిపిస్తున్నది బయట. ఎందుకంటే ప్రతి మార్గం కూడా బ్రాహ్మణులు చదువుకోవడం అందరి ముందర అవమానించడం లాంటి పనులన్నీ కూడా చేస్తుంటారు. మహాభారతం అయిన తర్వాత ధర్మరాజు గారు పట్టాభిషేకం తీసుకున్నారట. తీసుకొని ప్రథమ కాలంలో శ్రీకృష్ణ భగవానుడికి ఇద్దామంటే వెళ్ళారట. శ్రీకృష్ణ భగవాను నుండి బావగారి విజయం ఏం చేసింది కాదు, నీ రాష్ట్ర పురోహితులందరూ కూడా నీవు గెలవడానికి యజ్ఞ యాగాలు చేసినటువంటి పురోహితుల వీళ్ళు పెట్టారట. అప్పుడు చెప్పారట, ఏదైనా ఈ దేవతలనే దేవుడు నువ్వు కాబట్టి ఎవరికో కొందరు కింద కాకుండా చెప్పారట ధర్మరాజు. అప్పుడు చదువుతున్నారట, దేవాధీనం జగత్సర్వం మంత్రాధీనం దేవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అని చెప్పారట. దాని అర్థం ఏమిటంటే దేవుడి యొక్క ఆధీనంలో జగత్తంతా ఉంటుంది. ఆ జగత్తును నడిపించేటువంటి దేవుడు ఎవరు మంత్రం చెప్పినట్టు ఉంటాడు. ఆ మంత్రం ఎవరు చెప్పాలి? బ్రాహ్మణులతో చదవాలి. కాబట్టి నన్ను నడిపించేటువంటి బ్రాహ్మణుడే నాకు దేవుడు సమానం చెప్పి సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారట. అందుకనే బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు కాదు. పూర్వం గమనిస్తే 4 దానాలు చేసేవారు. ఒకటి స్వర్ణము, 2 రజతము, 3 బియ్యములన్నీ పప్పులన్నీ కూడా 4 పోయారు. ఈ 4 దానాలు ఎందుకు చేయాలి బ్రాహ్మణుడికి అంటే మనం ఇచ్చినటువంటి బియ్యం తిని ఆయన చదివేటువంటి మంత్రాల ద్వారా అడుగు తెలియదు. ఆయన మంత్రాలు ఇవ్వలేదా అప్పుడు అడిగేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ పుణ్యం వల్ల మన వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ఎక్కడ కనిపించినా సరే బ్రాహ్మణుని డబ్బుల గురించి ఏమవసరం లేదు. కేవలం భక్తిలో యొక్క నమస్కారం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం అంతా కూడా ఉంటుంది. ఈ సహనంతా కూడా అడ్డుపెట్టుకొని మేము ఇది తెలియజేయడం ఎందుకు అంటే బయట బ్రాహ్మణులు అనేకమైనటువంటి చులకలుగా తీసుకున్నారు. ఏదైనా వివాహం జరిగినటువంటి బ్రాహ్మణులు వస్తారు, పెళ్ళైపోతుంది, పెళ్ళైపోతున్నా నటించుకుని 4 ఉంటారు. పెళ్ళైన వరకు నీళ్ళ పుత్రులు గారు 2 పుత్రులు గారు ఉంటారు. పెళ్ళైన వరకు నటించుకుంటున్నా అందరూ ఫోటోగ్రాఫర్గా చూస్తారు. ఇక ఫోటోగ్రాఫర్గా ఉన్నారన్న అలా చేయకూడదు. ఎందుకంటే బ్రాహ్మణులు అని చెప్పి సాక్షాత్తుగా విష్ణుమూర్తి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ప్రతి నిత్యం కూడా దేవాలయ దర్శనము, ప్రతి నిత్యం కూడా ఒక వేద బ్రాహ్మణుడికి నమస్కారం చేయడం వల్ల మనం చేసుకున్నటువంటి శతకోటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దాని తర్వాత మనం ఈ రోజు వరకు 5 రోజులు కార్యక్రమాలు చూసాం. అవునా? ఈ 5 రోజులలో కూడా మన మధ్యాహ్నం చెప్పిన విధంగానే వచ్చినటువంటి బ్రాహ్మణులు ధన కోసం చేయలేదు, మన అనుభవం చేశారు. కాబట్టి ఒక కార్యక్రమం దిగ్విజయమైపోతుంది. ఒకసారి దాని తర్వాత మన శుభ్రమా శుభ్రాలు
సార్ కొంచెం సైడ్ ఎంత మా ఇంటి పట్టుకోండి ఒకసారి ఓకే కొంచెం ముందు రండి వేయండి చూడండి సార్ సార్ ఇది చూడండి అరే సార్ పట్టుకొని ఇచ్చేయండి ఒకసారి అయితే మనం అంతా గుర్తింపేది మనుషులు చేసిన అనడానికి పట్టుకోండి సార్ ఇక్కడ చూడండి సార్ సార్ ఓకే సార్ ఇది చూడండి పట్టుకోండి ఇక్కడ చూడండి పట్టుకోండి ఎంత జరగండి అమ్మగారు సార్ కొంచెం పట్టుకోండి సార్ ఇది చూడండి పట్టుకోండి ఒకసారి అట్లా చాలా పట్టుకోండి సార్ ఇది చూడండి రైట్ రైట్ సార్ ఇది చూడండి ఒకసారి సార్ కొంచెం వెనకకుండా సైడ్ సార్ ఇది చూడండి సార్ పట్టుకోండి అట్లే చాలా పట్టుకోండి సార్ నెక్స్ట్ ఇది చూడండి సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి ఇలా ముందుకు రండి ఇలా పెట్టండి నా పట్టుకోండి సార్ ఇది చూడండి పట్టుకోండి చాలా పట్టుకోండి రైట్ ఇది చూడండి సార్ రైట్ చూడండి ఒకసారి అట్లా రైట్ చూడండి సార్ సార్ శ్రవణాచార్య గారు
చూడండి సార్ పట్టుకోండి చాలా పట్టుకోండి రైట్ సార్ ఇది చూడండి సార్ రైట్ మేడం కొంచెం క్లియరింగ్ వస్తుంది మళ్ళీ బాగుంటుంది పట్టుకోండి పంతులు ప్రసాదం పట్టుకోండి రైట్ ఓకే మేడం ఇచ్చేదండి ఓకే తీస్తాను చూడండి చూడండి ऐसा ऐसा पलट इधर देखो जी इधर फोटो देखो जी इधर देखो हाँ मैडम मैं కొంచెం పక్క मैं ఒక్కసారి ఉండండి అమ్మ ఉండండి మేడం సార్ మేడం మీరు చూడండి మెయిన్ ఫోటో రైట్ ఇక్కడ చూడాలి నవ్వాలి రాత్రి ఫోటో మీరు చూస్తలేరు తీసుకొని ఉండాలి కొంచెం పక్కకు జరగాలి చూడండి అందరు ఇటు చూడండి